కృపాభరితుడైన మా యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తించి మహింపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడు, మా జీవితములకు సరిపోయిన వాడివి తండ్రి. యేసయ్య, మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశ ప్రజలను రక్షించయ్యా. రకరకాల మతాలు, కులాలు, జాతులతో నింపబడిపోయిన ఈ దేశాన్ని నాయన మీరే రక్షించాలి స్వామి. ప్రజలు కూడా ప్రభా నా తండ్రి రకరకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఎన్నో వీటి మధ్యన ఒకరికి సరిపడక మా మతం అని పోట్లాడుకుంటున్న దినాలు తండ్రి. కనికరించు ప్రభా తండ్రి. లోకంలో జరుగుతున్న సూచనలను బట్టి నాయన మీ రాకడ సంభవిస్తుందని మేము ఎరుగుదుము అయ్యా. ఈ దినములలో ప్రభా మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశ ప్రజల్ని రక్షించయ్యా, మా దేశ నాయకులను రక్షించండి అయ్యా, మా దేశ పరిపాలకులను రక్షించండి అయ్యా. మీరే ప్రతి వారిలో కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 30వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం. ప్రియ దైవ జనాంగమా, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న విషయాలు. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. దైవ జనాంగమా, ఎజ్రా తరువాతే యాజకులు, లేవీయులు, పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా, ప్రధానులు, వీళ్ళందరూ కూడా ఈ రీతిగా వాళ్ళు ప్రకటన చేశారు. ప్రతి వారు కూడా యెరూషలేముకు రావాలి అనని, లేని పక్షాన వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠితం అవుతుందని చెప్పారు. అందుకని ప్రతి వారు కూడా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన వారందరూ కూడా దేవుని మందిరంలో ప్రియులారా, వారు ఆ మందిరపు వీధిలో కూర్చొని వారు వర్షము కురుస్తుండగా వారు వణుకుతూ కూర్చున్నారు. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వాళ్ళు వణుకుతూ కూర్చున్నారని. ప్రియులారా, దేవుని బిడ్డలైన మనము ఆలోచించాలి. యాజకులు, లేవీయులు, ప్రవక్త, పెద్దలు చెప్పిన మాటల్ని ప్రజలు విన్నారు. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులు 3 దినములలోగా యెరూషలేమునకు వచ్చేశారు. అది 9వ నెల 20వ దినము. జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల కొరకు వాళ్ళు వణుకుతూ ఆ సంగతిని వణుకుచుండిరి అనని. యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లన్నాడు, మీరు ఆజ్ఞను మీరే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇజ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేస్తిరి. అంటే ఎజ్రా గారు నేరుగా ప్రజలతో అంటున్నారు, అయ్యా, కూడి వచ్చిన ప్రజలతో గట్టిగా మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ రీతిగా చేసుకొని ఇజ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేశారు. కాబట్టి ఇప్పుడు
మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడుడి అని చెప్పారు. అంటే ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మీరు ఈ రీతిగా వివాహాలు చేసుకొని మీ దోషాలు ఎక్కువ చేశారు. అయితే ఇప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడి ఆ దేశపు అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి అని చెప్పాడు. ఎంత కటువైన మాట! ప్రియులారా, ఈ ప్రజలందరూ కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని సంవత్సరమా, మాసమా, పిల్లల, ఇద్దరా, ముగ్గురా, ఎన్ని సంవత్సరాలైందో, అయితే వాటిని మీరు వదిలిపెట్టాలి. ఎందుకంటే మీరు అది ఆ రీతిగా పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల దోషం అధికం చేశారు. దయచేసి మీరు వదిలిపెట్టి దేవుని మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి సిద్ధపడండి. అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకోనండి అని చెప్పాడు. దైవ జనాంగమా, ఎంత కఠినమైన మాట! నాకు పిల్లలు ఉన్నారండి, నేను వివాహం చేసుకొని 10 సంవత్సరాలు అయిందండి, మా భార్య గర్భం అండి, నేను ఇప్పుడు పాలు తాగే పిల్లలు ఉన్నారండి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అయితే ఎజ్రా గారు చాలా కఠినంగా చెప్పారు. ఈరోజు నా ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన సమాచారం, దేవుని పిల్లలకు కఠినంగా బోధలు బోధిస్తే ఆ చర్చికి ఎవరూ రారు. దేవుని పిల్లలకు ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు, నువ్వు ఎలాగైనా జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎలాగైనా బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు అనే ఆ మాటలు ప్రజలకు వినిపిస్తే వారు వినసొంపుగా ఉంటుంది. అక్కడికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఏమిటంటే, చూడండి, ఆ రోజున శాస్త్రులు పరిసయ్యులతో ప్రభులు వారు మాట్లాడుతూ, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ వలె చూస్తున్నారు, చేయటానికి చాలా శ్రమ పడుతున్నారు. అయితే వాడు మీ వలె మార్చబడిన తర్వాత మీకంటే గొప్ప నరకపాత్రునిగా వాని చేస్తారని చెప్పాడు. అంతేకాకుండా చాలామంది ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సులభమైన మార్గం ఏదో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ దీవెనల గురించి చెప్తున్నారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అయ్యలారా, మిమ్మల్ని గట్టిగా ఖండించేవారు కావాలి, గద్దించేవారు కావాలి, బుద్ధి చెప్పేవారు కావాలి. ఆ రీతిగా చేయబడితేనే ఒక్కరోజున ప్రభు ఎదుట నిలబడటానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఎజ్రా గారు చాలా గట్టిగా చెప్పారు, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఇశ్రాయేలీయుల దోషం అధికం చేశారు, మీరు చాలా పాపం చేశారు, దేవుని ఎదుట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి అని గట్టిగా చెప్పారు. ఆ రీతిగా చెప్పిన తరువాత ప్రియులారా, ప్రజలు చూడండి, వాక్యంలో చెప్పబడిన రీతిగా వారు ఆ విధముగా నడుచుకోవటానికి సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి అని చెప్పినప్పుడు అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులం. కాబట్టి సమాజపు పెద్దలందరినీ
ఈ పని మీద ఉంచాలి. మన పట్టణములయందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలి. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీద వచ్చినటువంటి దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లు వారితో కూడా రావాలనని చెప్పారు. అప్పుడు ప్రియులారా గమనించాలి, ప్రజలు ఈ రీతిగా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వర్షం పడుతుంది, మేము చలికి వణికిపోతూ ఉన్నాం. 1-2 రోజుల్లో జరిగే కార్యం కాదు. ఒక్కొక్క పట్టణము నుండి ఆ పట్టణములో పెద్దలు అధికారులంతా కూడా రావాలి అని వాళ్ళకు తోచినవి చెప్పారు. చెప్పి ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు. దేవుని బిడ్డలు మనం ఆలోచించాలి. మనము కూడా ఎన్నో తప్పితాలు, ఎన్నో అపరాధాలు, ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉన్నాం, చేశాము కూడా. దేవుని ఎదుట మన అపరాధాలు మన మీద నేరస్థాపన చేయకుండా తప్పించుకొనటానికి వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఎంత బాగుండు, ఎంత మంచిది. అందరం ఆ రీతిగా చేద్దాం. దేవుడు ఆ రీతిగా చేయుటకు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.